రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరదం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరదం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి రండి రా రండి రండి ప్రణుదించరండి వడిగా రండి రండి రా రండి రండి ప్రణుదించరండి వడిగా పూజా బలివేళ రారాజును సేవింప. ప్రియమైన దేవుని సంఘమ సహోదరి సహోదరులారా, ఈనాడు మరి గడిచిన 16 సంవత్సరాల నుండి ఒలివేరు గ్రామంలో పరిచర్య చేస్తూ ఈ సంవత్సరం 50 వసంతాల జూబిలీ చేసుకుంటున్నటువంటి సిస్టర్ సోఫీ జోసెఫ్ అమ్మగారిని అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ సో గడిచిన కాలంలో దీవించిన దేవుడు రాబోయే సంవత్సరాలలో దీవించును గాక. గడిచిన కాలంలో కాచి కాపాడిన దేవుడు రాబోయే కాలంలో కూడా కాచి కాపాడును గాక. వారికి మంచి ఆరోగ్యమును బంగారు భవిష్యత్తును దయచేయుదురు గాక. ఇక మరి వారి తల్లిదండ్రుల కోసం, వారి తమ్ముళ్ళు ఫాదర్స్ ఉన్నారు, వారి కోసం, వారి 9 మంది మరి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలందరి కోసం ఈనాటి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రిన్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉండగా దేవుడు ఆ బిడ్డకు మంచి జ్ఞానమును దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకున్నాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనా, యేసయ్య వందనా, ఆత్మదేవా వందనా, తండ్రి స్తోత్రం, యేసయ్య స్తోత్రం, యేసయ్య ఆరాధన, ఆత్మదేవా వందనా, ఆత్మదేవా స్తోత్ర, ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల లేనిదే తెల్లారదు. దేవుని కాపుదల లేనిదే రోజు ముగియదు, రోజు ప్రారంభం కాదు. అదేవిధంగా మరి గడిచిన 50 సంవత్సరాలు దేవుని పరిచర్యలో దేవుని కాపుదల మన సిస్టర్ సోఫీ అమ్మగారికి ఉంది. ఆ కాపుదల లేనిదే తాను ఈ మారుమూల ప్రాంతంలో అంత పరిచర్య, ముఖ్యంగా పేద ప్రజలకి, పేద బిడ్డలకి చదువును అందించేది కాదు. కాబట్టి మరి గడిచిన కాలంలో దేవుడు ఆ బిడ్డని కాచి కాపాడినందుకు కృతజ్ఞత స్తోత్రములు అందరం కలిసి తెలియచేద్దాం. ఇక మరి మనం మానవులం, మనకి బలహీనతలు ఉంటాయి. కోపం, ద్వేషం, అసూయ, పగలు, ప్రతీకారాలు, ఇవన్నీ కూడా మనకున్న బలహీనతలే.
మనిషి ఎదుటి బలహీనతలను అంగీకరించడు. దేవుడు మాత్రం ఎదుటి వారి బలహీనతలు తప్పనిసరిగా అంగీకరిస్తాడు. దావీదు బలహీనత అంగీకరించాడు దేవుడు. సంసోను బలహీనతను అంగీకరించాడు దేవుడు. పేతురు బలహీనతను అంగీకరించాడు దేవుడు. అంగీకరించిన దేవుడు వారి తప్పులని క్షమించాడు. క్షమించిన దేవుడు వారికి మరొక నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఈ రోజున మనం కూడా ఎదుటి వారి బలహీనతలను స్వీకరించి వారిని క్షమించాలి. ఎప్పుడైతే ఎదుటి వారిని క్షమిస్తామో అప్పుడు దేవుడు మనలని క్షమిస్తాడు. కనుక మరి దివ్య బలి పూజ ప్రారంభంలో గడిచిన వారం అంతా చేసిన తప్పిదాలు పాపాలు గుర్తు తెచ్చుకుంటూ దేవుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనిదైగ సుదుడా ఏలిన వార పిద ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనిదైగ సుదుడా ఏలిన వార పిద ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములను పరిహరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం
పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము పిదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. చేతులు జోడించి కళ్ళు మూసుకొని అదృశ్యుడై ఉన్న మన తండ్రికి ప్రార్థన చేద్దాం. లోకరక్షకుడైన యేసు ప్రభువుకి ప్రార్థన చేద్దాం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రికి స్తోత్రం. ప్రేమ కలిగిన యేసయ్య మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మీ ప్రేమానురాగాలు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరుకొని కోరికలను మించి ఉండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సహించి అడుగులేని వాటిని కరుణించి మాకు ప్రసాదించండి. పరిశుద్ధుడైన తండ్రి, అయ్యా గడిచినటువంటి 50 సంవత్సరాలు మా సోఫీ అమ్మగారిని కాచి కాపాడినందులకు నీకు స్తోత్రం. అటులనే ఆనాడు ప్రభువా తల్లి గర్భములో అడుగు పెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడినందులకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. అలానే రాబోయే దినములలో ఆ బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఆశీర్వదించండి. తన తోబుట్టువులను దీవించండి. వారి బంధుమిత్రాదులందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. అలానే ప్రభువా మంచి ఆరోగ్యమును దయచేయండి. తన ఆలోచనలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి నడకల్లో తోడుగా ఉండండి. వారు చేసే పరిచర్యలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి. చిన్న బిడ్డలను దీవించండి. వారికి మంచి జ్ఞానమును, తెలివిని, ఆరోగ్యమును, బంగారు భవిష్యత్తు దయచేయండి. యువతి యువకులను దీవించండి. వారి చదువుల్లోనూ, వారి ఆటల్లోనూ, వారి పాటల్లోనూ తోడుగా ఉండండి ప్రభువా. అధిక యవన ప్రాయములో ఉన్నవారు చెడు మార్గములో నడవక కుడివైపునకు ఎడమవైపునకు తొట్టిల్లకుండా మీరు చూపించే మార్గములో నడిచే శక్తిని దయచేయండి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వివాహ సంబంధాలు వెతుకుతున్న బిడ్డలకు మంచి వివాహ సంబంధాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భఫలం పొందుకున్న వారికి సుఖప్రసవమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా నీకు స్తోత్రం. అయ్యా భార్యాభర్తల మధ్య గొడవలు తీసివేయండి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తోడు కోడళ్ళ మధ్య, తోడళ్ళుల మధ్య గొడవలు తీసివేయండి. అత్తా కోడళ్ళ మధ్య, మామ అల్లుల మధ్య గొడవలు తీసివేయండి. ఆస్తి గొడవలు కొట్టివేయండి. కోర్టు కేసులన్నిటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తుతులు, స్తోత్రాలు. వృద్ధులైన తల్లిదండ్రులను, విధవరాండ్లను, దిక్కులేని వారిని, అనాథలను, పేద ప్రజలను దీవించండి. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, పేదరికాన్ని, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారిని దీవించండి. కూలి పని చేసుకుని బ్రతుకుతున్న వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని, గవర్నమెంట్ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను, ప్రమోషన్ కావాల్సిన వారికి ప్రమోషన్, ట్రాన్స్ఫర్ కావాల్సిన వారికి ట్రాన్స్ఫర్ దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అదేవిధంగా తండ్రి వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి వీసా దయచేయండి. L1B వీసా, H1B వీసాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు, వందనాలు. భర్తకు దూరంగా ఉంటున్న భార్యను, భార్యకు దూరంగా ఉంటున్న భర్తను ఒకటిగా జత చేయమని
ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం. ఒక చోట కలిసి జీవించే అవకాశాన్ని, మనస్తత్వాన్ని ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం ప్రభువా. అప్పుల బాధలతో ఉన్న వారిని విడిపించండి. గృహ నిర్మాణం చేపట్టిన వారికి సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు నడుపుతున్న వారిని దీవించండి. సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు తెలియచేస్తున్నాం. రాజకీయ నాయకులను దీవించండి. ఐఏఎస్ ఐపీఎస్లను దీవించండి. గ్రూప్ కోచింగ్లు తీసుకుంటున్న వారిని దీవించండి ప్రభా. మిలిటరీలో, పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారిని దీవించండి నాయన. ఆర్టీసీలో, రైల్వేలో, నేవీలో, ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న వారిని దీవించండి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో, హెల్త్లో, ఎడ్యుకేషన్లో, మున్సిపల్లో, బ్యాంకుల్లో, సచివాలయాలలో, అంగన్వాడీ కేంద్రాలలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న వారిని, ఫారెస్ట్లో పనిచేస్తున్న వారిని, వారందరిని దీవించండి. డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను దీవించండి. సముద్రంలో పనిచేస్తూ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా తలనొప్పితో, మెడనరాల నొప్పులతో, చెవు నొప్పితో, పంటి నొప్పితో, గొంతు నొప్పితో, థైరాయిడ్ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. మెడనరాలు అరిగిపోయిన వారిని, గుండె జబ్బుతో, కడుపులో గడ్డలతో, అల్సర్తో, అసిడిటీతో, ఊపిరితిత్తుల సమస్యతో, కిడ్నీలో రాళ్లతో, లివర్ పాడైపోయి బాధపడుతున్న వారిని, ఆస్మాతో, నెమ్ముతో, టీబీతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి. మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, షుగరు, బీపీ, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి, పక్షవాత రోగం, కుష్ఠరోగంతో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. నరాల బలహీనతతో, రక్తస్రావంతో, రక్తహీనతతో ఉన్నవారికి స్వస్థత దయచేయండి. జలుబుతో, దగ్గుతో, రొంపతో, విష జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి. దుష్ట శక్తులు, అంధకార శక్తులు, పాప శక్తులు, మాంత్రిక శక్తులు, చాతబడు శక్తులు పట్టి పీడింపబడుతున్న వారిని దీవించండి. కోపము, ద్వేషము, అసూయ, పగలు, ప్రతీకారాలు, కోపములో ఉన్నటువంటి వారిని దీవించండి నాయన. తగ్గింపుతనం దయచేయండి, ఓర్పును దయచేయండి, సహనాన్ని దయచేయండి, క్షమాగుణం దయచేయండి. ప్రార్థన చేసే మనస్తత్వాన్ని, వాక్యానికి లోబడి బ్రతికే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. మమ్మలను మేము తగ్గించుకొని సేవకు రూపం దాల్చి గొప్ప భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, అయ్యా ఇదిగో ఈ సమయమందు మా శత్రువులను, మా గురించి చెడుగా మాట్లాడుతున్న వారిని, మా గురించి చులకనగా మాట్లాడుతున్న వారిని, మా పేరు చెడగొడుతున్న వారిని, మా ముందు ఒకలాగా, మా వెనకాల మరొకలాగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా కీడు చేసిన వాళ్ళకి మేలు చేయండి. మమ్మల్ని చెప్పించిన వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం. పరిశుద్ధ పాపు గారిని, కార్డినల్స్, నున్సియోలను, పిఠాధిపతులను, గురువులను, డీకన్లను, బ్రదర్లను దీవించండి. మఠకన్యలను, జనరలను, వారి సలహా మండలి సభ్యులను, ప్రొవిన్షియలను, వారి సలహా మండలి సభ్యులను, ఆస్పిరెంట్స్ను, నావిసెస్ను, ప్రీ నావిసెస్ను అందరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం, వందనం ప్రభువా. హైందవ సహోదరి సహోదరులను, ముస్లిం సహోదరి సహోదరులను ప్రభువా వారిని దీవించండి. ప్రవక్తలను, పూజారులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. అదేవిధంగా తండ్రి, అయ్యా ఈ సమయం మంది ఇక్కడున్న బిడ్డలు, వీరి మనసులో ఏ కోరిక ఉందో, ఏ ఆలోచన ఉందో, ఏ తలంపు ఉందో ఎరిగిన గొప్ప దేవుడు మీరు ప్రభువా. మా మనసులోని కోరికలను, తలంపులన్నిటినీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున ప్రభువా 50 వసంతాల జూబిలీ జరుపుకుంటున్నటువంటి సిస్టర్ సోఫీ జోసెఫ్ను ఆశీర్వదించండి. వారిని కాచి కాపాడినందుకు స్తోత్రం. రాబోయే దినాలలో కూడా కాచి కాపాడమని పితతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగాలు రాజ్య పాలన చేయు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుని మొదటి పట్టణం చదవండి. మొదటి పట్టణము నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనము నుండి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనము నుండి చదువు.
11వ అధ్యాయము 5వ వచనం. మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనం వరకు. మోషే వెడలిపోయి యావే చెప్పిన మాటలు ప్రజలకు తెలియజేసెను. పెద్దలను 70 మందిని పోగు చేసుకొని గుడారము చుట్టూ నిలబెట్టెను. అప్పుడు యావే మేఘముపై దిగివచ్చి మోషేతో మాట్లాడాను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. కానీ ఆ ఆవేశము వెంటనే తగ్గిపోయెను. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు మేదాదు అనువారు 2 శిబిరముననే ఉండిపోయిరి. వారు గుడారమునకు వెళ్ళకున్నను ఆత్మ వారి మీదికి కూడా దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి శిబిరమునందలి వారును ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పెను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచూ వచ్చిన యెహోషువ, అయ్యా, వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కానీ మోషే అతనితో, ఓయి, నా ఎడల గల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేది అనెను. అంతటా మోషేయు పెద్దలను శిబిరమునకు తిరిగిపోయిరి. ఇది ఏలిన వారి వాక్కు. మధురమైన నీ వాక్యం వినిపించుమా, జోలవండి నీ వాక్యం దగలించుమా. మధురమైన నీ వాక్యం వినిపించుమా, జోలవండి నీ వాక్యం దగలించుమా. ఎన్నటికీ మరువనిది, నాటికి మారనిది, ఎన్నటికీ మరువనిది, నాటికి మారనిది నీ ప్రేమ వాక్యం, నీ జీవ వాక్యం. నీ ప్రేమ వాక్యం, నీ జీవ వాక్యం. మధురమైన నీ వాక్యం వినిపించుమా, జోలవండి నీ వాక్యం దగలించుమా. విశ్వాస పదములో నడుపును నీ వాక్యం, పాపుల హృదిని మార్చును నీ వాక్యం. విశ్వాస పదములో నడుపును నీ వాక్యం, పాపుల హృదిని మార్చును నీ వాక్యం. నీ వాక్యము మాకు వెలుగు చూపును, నీ వాక్యము మార్గమాయను. నీ వాక్యము మాకు వెలుగు చూపును, నీ వాక్యము మాకు మార్గమాయను. మధురమైన నీ వాక్యం వినిపించుమా, జోలవండి నీ వాక్యం దగలించుమా. మధురమైన నీ వాక్యం వినిపించుమా, జోలవండి నీ వాక్యం దగలించుమా.
రెండవ పట్టణము పునీత పౌలు గారు యాకోబు గారికి రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. రెండవ పట్టణము పౌలు గారు యాకోబు గారికి రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు చెదలు పట్టినవి, మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ తుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలే దహించును. ఈ అంత్యదినములందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సైన్యములకు అధిపతి అయిన దేవుని చెవుల చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తొలదూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదిరింపడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను తెచ్చేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను తెచ్చేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములు చేయిస్తాడు. అలే హల్లెలూయా 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 అలే హల్లెలూయా. ప్రభువు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 38వ వచనము నుండి. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 38వ వచనము నుండి. యోహాను యేసుతో, బోధకుడా, మనులను అనుసరింపని ఒకడు నీ పేరిట దెయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఏలైనా నా పేరిట అద్భుతాలు చేయువాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబడు నీళ్లు ఇచ్చునో వారు దానికి తగిన ప్రతిఫలమును తప్పక పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నన్ను విశ్వసించి ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపియగుటకు కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగట రాయి కట్టబడి సముద్రములో పడద్రోయుట మేలు. నీ చేయి పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ కాలు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ కన్ను పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకగ్నులకు పోవుట కంటే ఒక్క కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన
మన పాపములు క్షమించబడును గాక. తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజున మన పెద్దమ్మ గారి పేరు ఏం పేరు? గట్టి చెప్పండి. సోఫీ జోసఫ్ అమ్మగారు. మరి ఈ రోజున ఈ సంవత్సరం అంతా వాళ్ళకి పండగే. సో బెంగళూరులో పండగ అయిపోయింది, విజయవాడలో పండగ అయిపోయింది, వలివేరు కమ్యూనిటీలో పండగ అయిపోయింది. మనం చేసేది మచ్చుతునకంత చిన్న పండగ. అంటే ఈ సంవత్సరం అంతా జూబిలీ ఇయర్ వాళ్ళు. దేవుని పరిచర్య ప్రారంభించిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు, అంటే ఈ సంవత్సరం వరకు వాళ్ళు 50 సంవత్సరాలు, 49 ముగించుకొని 50 సంవత్సరంలో అడుగుపెట్టారు, జూబిలీ ఇయర్. కాబట్టి మరి అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మిమ్ములను దీవించునుగాక, ఆయుర ఆరోగ్యములు దయచేయునుగాక. అయితే బైబిల్ గ్రంథములో జూబిలీ చేసుకోమని, జూబిలీ 50వ సంవత్సరం గురించి ఎక్కడైనా ఉందా? ఈ 50వ సంవత్సరం ఏం చేయాలి అనేటటువంటిది ఒకసారి మనం దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని చూడటానికి ప్రయత్నించేద్దాం. జూబిలీ అనేటటువంటి పదము హీబ్రూ భాష నుండి వచ్చింది. దాన్ని జోబెల్ అంటారు. ఏమంటారు? జోబెల్. ఇది 2 పదాలు, జాయ్ ప్లస్ బెల్, అనగా సంతోషముతో కొట్టేటటువంటి గంట, ఆనందముతో కొట్టేటటువంటి గంట. సో జోబెల్ అనగా ర్యామ్స్ ఆన్ అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే బూరలను పట్టుకొని, ఏం పట్టుకొని? బూరలను పట్టుకొని మరి సంతోషాన్ని వ్యక్తపరిచేటటువంటి సంవత్సరమే జూబిలీ సంవత్సరం. అయితే 50వ సంవత్సరమే జూబిలీ సంవత్సరం అని బైబిల్లో ఎక్కడైనా ఉందా అంటే, లేవీ కాండములో 25వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుకుందాం. 8 నుండి లేవీ కాండం. మీరు 7 సార్లు 7 లెక్క పెట్టండి. అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమంతటా బిగ్గరగా బూరలని ఊదించండి. ఎన్నో సంవత్సరం? 50వ సంవత్సరం. చూడండి, మీరు 7 సార్లు 7 ఏండ్లు లెక్క పెట్టండి. 7 సార్లు 7 ఏండ్లు అంటే 7 × 7 ఎంత? 7 ఏళ్ళు 49. ఈ 49 సంవత్సరాలు ముగిసిన తర్వాత 50వ సంవత్సరంలో అడుగు పెట్టిన తరువాత ఏమంటున్నాడు? 7వ నెల 10వ రోజున ప్రాయశ్చిత్త దినమున దేశమంతటా ఏం ఊరమన్నారు? బూరలు ఊదండి, సంతోషంగా బూరలు ఊదండి. సో ఎన్నో సంవత్సరం? 50వ సంవత్సరం. ఏం ఊదమన్నారు? బూరలు ఊదమన్నారు. ఎందుకు ఊదమన్నారు? మరి 50వ సంవత్సరంలో దేవుడు వారికి మేలు చేయబోతున్నారు కాబట్టి దేవుని బిడ్డలారా, మరి 50వ సంవత్సరంలో బూరలు ఊది మరి సంబరాలు చేయాలి, బూరలు ఊది పండగలు చేయాలి, బూరలు ఊది సంతోషాన్ని ప్రకటించమని మనకి వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ 50వ సంవత్సరమున జరిగేటటువంటి దేవుడే ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు అనగా, సో దేవుని బిడ్డలారా, మనం అది చూడడం కోసం 12వ వచనం చూద్దాం. లేవీ కాండము 25వ అధ్యాయము 12వ సంవత్సరం.
ఈ హిత సంవత్సరం అంతయు మీకు పవిత్ర సంవత్సరం. ఏ సంవత్సరం అంట? లేవి కాండములోనే ఉన్నారు. 25వ అధ్యాయంలో 12వ వచనంలో అంటున్నాడు. దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఈ హిత సంవత్సరం అంతయు అనగా ఈ 50 సంవత్సరం అంతా పవిత్రమైన సంవత్సరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే జూబిలీ ఇయర్ అనగా హోలీ ఇయర్, జూబిలీ ఇయర్ అనగా పవిత్రమైన సంవత్సరం. 50వ నంబర్, 50వ సంఖ్య కూడా మనము పవిత్రమైనటువంటిది గుర్తిస్తాం. ఎలా అనగా 49 రోజుల పాటు లేదా 40 రోజుల పాటు ప్రజల మధ్య తిరిగిన పునరుత్థానుడైన యేసయ్య 50వ రోజున పెంతుకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. ఎన్నో రోజు? 50వ రోజు. సో కనుక నెంబర్ 50 అనేటటువంటిది దేవుని దృష్టిలో పవిత్రమైన సంఖ్య. అందుకే 50వ సంవత్సరము పవిత్రమైన సంవత్సరంగా మనం గణించడం జరిగింది. ఈ హిత సంవత్సరము మీకు పవిత్రమైన సంవత్సరం. మీరు మీ పొలములను దాని అంతటా అది పండిన పంటనే భుజించాలి. అంటే ఈ 50వ సంవత్సరం పొలం సాగు చేయకూడదు. ఏం సాగు చేయకూడదు? మరి ఎలా బ్రతకాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు పొలము సాగు చేయకుండా ఉంటే పంట దానంతటా అదే నీ చేలో వస్తుంది. నీ చేలో వచ్చినప్పుడు దానిని మాత్రమే నువ్వు తినాలి. అంటే దాని అర్థం ఏంటి? 50వ సంవత్సరమున జూబిలీ సంవత్సరంలో నీవు కష్టపడి పని చేయమాక, నీ అవసరానికి తగినటువంటి ఖర్చులన్నీ, అవసరాలు, నీ ఆకలి నేనే తీరుస్తానని ప్రభు పలుకుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మాత్రమే కాదు, మనం చూసినట్టయితే 50వ సంవత్సరము విశ్రాంతి సంవత్సరం. ఎలా విశ్రాంతి సంవత్సరం అంటే 6 రోజులు సృష్టించిన దేవుడు ఏం చేశాడు? 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఇలా 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడ పంట సాగు చేయొద్దు అంటున్నాడంటే అది విశ్రాంతియే. ఎడ్లకు విశ్రాంతి, పొలానికి విశ్రాంతి, నీకు కూడా విశ్రాంతి. సో జూబిలీ ఇయర్ అనగా విశ్రాంతి తీసుకొని దేవుని మహిమపరిచేటటువంటి సంవత్సరం. దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చేటటువంటి వాటితో నీ పొట్టను పోషించుకునే సంవత్సరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనగా అయ్యా 49 సంవత్సరాలు నేను కష్టపడి పని చేశావు కాబట్టి ఈ సంవత్సరంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పేది ఏంటంటే, మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు, కష్టపడి పనిచేశారు కాబట్టి ఈ 50వ సంవత్సరమున మీరు కష్టపడకుండా కాస్త నా సన్నిధిలో విశ్రాంతి తీసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ జూబిలీ సంవత్సరం రోజున మనము విశ్రాంతి తీసుకుంటూ దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని స్తుతిస్తూ ఉండేటటువంటి సంవత్సరం దేవుని బిడ్డలారా. అయితే వాక్యం ఏం పలుకుతుందో మనం 9వ వచనం నుండి చదువుదాము. 9 నుండి చదవండి. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బిగ్గరగా బూరలను ఊదింపుడు. ఏం ఊదాలి? బూరలు ఊదాలి. ఈ రీతిగా ఈ రీతిగా 50వ ఏటిని పవిత్రమైన సంవత్సరంగా పరిగణించాలి. ఇట్ ఈస్ ఎ హోలీ ఇయర్. ఎవరికి? నీకా, నాకా, సిస్టర్కా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి పవిత్రమైన సంవత్సరం. ఈనాడు సిస్టర్, ఈ సంవత్సరం సిస్టర్తో పాటు చాలా మంది దగ్గర ఒక ముగ్గురు అంటుకుంది 50 సంవత్సరాలు. సో జూబిలీ చేసుకున్నారు. వాళ్ళందరికీ పవిత్రమైన సంవత్సరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత చదవమ్మా. ఈ ఏడు మీ దేశమున వసించే జనులందరికీ స్వేచ్ఛ లభించునని దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాటింపు వేయండి, ఇయర్ ఆఫ్ లిబరేషన్ అని అక్కడ అదే ఉంది. ఈ దేశమున
ఈ సంవత్సరమున మీ దేశములో నివసించే వారందరికీ ఏ లభిస్తుంది? ఏంటి ఆ స్వేచ్ఛ తెలుసా? అయ్యా మేము ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికామయ్యా, కష్టపడి పని చేసాం, తినటానికి తిండి ఉండేది కాదు, కంటి నిండా నిద్ర ఉండేది కాదు, వెట్టి చాకిరి చేసేవాళ్ళమయ్యా, ప్రశాంతత ఉండేది కాదు, రాచి రంపాన పెట్టేవాడు ఐగుప్తు రాజు. కానీ దేవుడు అంటున్నాడు 50వ సంవత్సరమున నా ప్రజలకు నేను విశ్రాంతిని ఇస్తాను, స్వేచ్ఛని ఇస్తాడట. దేని నుండి స్వేచ్ఛ? శత్రుత్వము నుండి స్వేచ్ఛ, బానిసత్వము నుండి స్వేచ్ఛ, పాపము నుండి స్వేచ్ఛ, బలహీనత నుండి స్వేచ్ఛ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే జూబ్లీ ఇయర్ ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ లిబరేషన్ అని మనకు వాక్యం తెలియచేస్తుంది. మరి దేవుని బిడ్డలారా, లిబరేషన్ ఇయర్ వరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యమును విని దేవుని వాక్యానికి లోబడితే దేవుడే నిన్ను నీ బలహీనత నుండి, నీ పాపము నుండి, నీ బానిసత్వం నుండి విడుదలిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము విని కూడా ఆ వాక్యానికి లోబడకుండా ఉంటే నీకు విడుదల అనేది రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నడుము నొప్పని, తలనొప్పని, మోకాళ్ళ నొప్పులని, కడుపుల నొప్పని టాబ్లెట్ తెచ్చుకున్నారు, ఇంజక్షన్ కూడా తెచ్చుకున్నారు. సో వాటిని టేబుల్ మీద పెట్టి కడుపులు నొప్పి అవ్వాలి, కడుపులు నొప్పి అవ్వాలి, పోయిద్దా పోదా? సో ఇంజక్షన్ ఆడబెట్టి నాకు తలనొప్పి పోవాలి, పోయిద్దా? ఏం చేయాలా? తెచ్చుకున్న నీవు ఇంజక్షన్ వంటికి పట్టించాల, తీసుకున్న నీవు టాబ్లెట్ లోపలికి వేయాలి, అది అరిగి రక్తములో గుంట బాడీకి పట్టి మనలో ఉన్న వైరస్ అంతా తొలగించినప్పుడు అనారోగ్యం నుండి విడుదల కలగగా ఆరోగ్యంగా ఉంటాం. నీకు తెలుసు నీ బుద్ధి మంచిది కాదని, నీకు తెలుసు నీకు చెడు అలవాట్లు ఉన్నాయని, నీకు తెలుసు నీ ప్రవర్తన మంచిది కాదని, నీకు తెలుసు నువ్వు నడిచేది చెడు మార్గములో అని. అయితే ఇన్ని తెలిసి ప్రార్థనకు వచ్చి వాక్యము విన్న తర్వాత కూడా వాక్యానుసారం నువ్వు నడవకపోతే నీకు విడుదల అనేది లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ బలహీనత నుండి, నీ పాపము నుండి, నీ అలవాట్ల నుండి నీకు విడుదల కలగాలంటే వింటే సరిపోదు, చదివితే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, నీవు వాక్యం ప్రకారంగా నడవాలా, వాక్యానికి లోబడాలి. అందుకే వినుట వలన విశ్వాసం కలుగుతుందని చెబితే వింటే సరిపోదు, వాక్యానుసారం నడవండి అని యాకోబు గారు చెబుతున్నారు. కనుక ఇయర్ ఆఫ్ లిబరేషన్ అంటే దాని అర్థం ఏంటంటే, సో మేమేం చేసినా సరిపోద్దులే కాదండి. కనుక దేవుడు జూబ్లీ ఇయర్ని ఈ స్వేచ్ఛను వసగే సంవత్సరంగా అంటున్నాడు. ఆ తర్వాత చదవండి, చాటింపుడు. ఇది హితవత్సరము, ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. రెండోది ఏంటో తెలుసా? ఫస్ట్ ఏంటిది? జూబ్లీ ఇయర్ అంటే పవిత్రమైన సంవత్సరం, జూబ్లీ ఇయర్ అంటే స్వేచ్ఛనిచ్చే సంవత్సరం, జూబ్లీ ఇయర్ అంటే నీకు రావాల్సింది నువ్వు స్వాధీనము చేసుకునే సంవత్సరం. అక్కడ అదే అంటున్నా, మరలా సంవత్సరం. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకోను, ప్రతివాడు స్వేచ్ఛతో తన ఇంటికి వెడలి పోవును. నీ భూమిని నువ్వే స్వాధీనం. దీని అర్థం ఏంటో తెలుసా అండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఒక పేదోడు ఉన్నాడండి, పేదవాడికి 2 ఎకరాల పొలం ఉందండి. ఆ పొలం సాగు చేసుకోవటానికి ఈ పేదవాడు ఒక ధనవంతుడి దగ్గర వడ్డీకి డబ్బు అప్పు తెచ్చుకున్నాడండి. తెచ్చిన డబ్బుతో పొలం సాగు చేశాడు. ఆ సంవత్సరం నష్టం వచ్చింది. ఏమొచ్చింది? నష్టం వచ్చింది. నష్టం రాగా ఇటు వడ్డీ కట్టలేకపోయాడు. మరొక సంవత్సరం వడ్డీ అనేది పెరిగిపోయింది. ఇక ఆ ధనవంతుడు వచ్చి అడుగుతున్నారు, నా డబ్బులు ఇస్తావా లేదా అని అడుగుతున్నాడు.
అప్పుడు ఈ పేదవాడు అంటాడు, డబ్బులు ఇవ్వలేనయ్యా, ఈ పొలం పత్రాలు తీసుకొని వెళ్ళయ్యా. ఇక సో తన పేదరికం వల్ల డబ్బు అప్పు చేయగా అప్పు తీర్చుకోలేక ఆ పొలాన్ని లాక్కున్నాడు. సో ఇది ఉంది. పాత రోజుల్లోకి వెళ్తే శిస్తు కట్టాలి. ఏం కట్టాలి? పన్ను కట్టాలి. పన్ను కట్టకపోతే ఏం చేసేవాడో తెలుసా? నీ పొలాన్ని బలవంతంగా లాక్కునేవాడు. ఎవరు లాక్కునేవాడు? రాజు లాక్కునేవాడు కాదు, పన్ను వసూలు చేసేవాడు లాక్కునేవాడు. సో అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కట్టాల్సిన శిస్తు, నువ్వు కట్టవలసిన పన్ను, ఆ పన్ను వసూలు చేసేవాడు రాజు కడతాడు, పన్ను వసూలు చేసేవాడేమో నీ పొలం తన దగ్గర తీసుకుంటాడు. ఈ విధంగా ఇజ్రాయేలు ప్రజల పొలాలు, వారి ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఇలా శిస్తు వసూలు చేసే వాళ్ళ దగ్గర ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం జూబిలీ ఇయర్, ఈ సంవత్సరం 50వ సంవత్సరం, ఈ సంవత్సరం పవిత్రమైన సంవత్సరం, ఈ సంవత్సరం స్వేచ్ఛనిచ్చే సంవత్సరం. మీకు రావాల్సిన పొలాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మనం చూస్తే ఇజ్రాయేలు ప్రజల్లో మరి ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఏ దేశానికి వచ్చారు? కానాను దేశానికి ఇచ్చారు. దేవుడు వారికి రావలసినటువంటి భూమిని వారికి ఇచ్చేశాడు. దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి గడ్డ మీద వారిని నిలిపాడు. దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి స్థలాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజున ఈ జూబిలీ ఇయర్లోనట నీ ఆస్తులు కానీ, నీ అంతస్తులు కానీ, నీ పేరు ప్రఖ్యాతులు కానీ ఎవరి చేతుల్లో అయినా ఉంటే దేవుడు వాటిని విడుదల కలిగించి నిన్ను వాటిని నీ ఆధీనంలోనికి తీసుకొస్తాడు. సరే, ఆస్తి మనకు వద్దండి. మనకు కావాల్సింది ఏంటంటే, మనకు ఆస్తి వద్దు, పేరు ప్రఖ్యాతలు కూడా వద్దు. మన ఆస్తి ఏంటంటే మన ఆత్మ పనికి మానోడి చేతిలో ఉంది. ఎవడాడు? సాతాను. నీ జీవితం నీ చేతుల్లో లేదు. ఉందా లేదా? నీ జీవితం నీ చేతుల్లో లేదు అంటానికి అర్థం ఏంటంటే, ప్రార్థన చెయ్యాలనుకుంటున్నావు కానీ మోకాళ్ళేసి చేయలేక పోతున్నావు. ఆదివారం క్రమం తప్పకుండా గుడికి రావాలనుకుంటున్నావు కానీ రాలేకపోతున్నావు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం క్రమము తప్పకుండా చేతులు జోడించి ప్రార్థన చేయాలనుకుంటున్నావు కానీ చేయలేకపోతున్నావు. అబద్ధం ఆడొద్దు అనుకుంటున్నావు, ఆడకుండా ఉండలేకపోతున్నావు. దొంగతనం చెయ్యొద్దు అనుకుంటున్నావు, చెయ్యకుండా ఉండొద్దు అనుకుంటున్నావు. టీవీ చూడకూడదు అనుకుంటున్నావు కానీ చూడకుండా ఉండలేకపోతున్నావు. దాని అర్థం ఏంటి? చెయ్యాలి, మంచి చేయాలన్న కోరిక ఉన్నప్పటికీ చెయ్యలేక చెడు మాత్రమే చేస్తున్నావంటే నీ బ్రతుకు నీ చేతుల్లో లేదు, సాతాను చేతుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నీ బ్రతుకు నీ చేతుల్లో లేకపోతే, నీ సంసారం నీ చేతుల్లో లేకపోతే, నీ ఆత్మ నీ చేతుల్లో లేకపోతే, ఈ జూబిలీ ఈ సంవత్సరం నీ ఆత్మను నీ ఆధీనము చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే జూబిలీ ఇయర్ అనగా పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి సంపాదించుకునే సంవత్సరం. తర్వాత చదవండి 11. ఈ హితవత్సరమున మీరు విత్తనాలు వేయరాదు, దాని అంతటా అది పడి మొలచి పైరు కూడా కొయ్యరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లను సాగు చెయ్యకుండా ద్రాక్షలకు పండిన పంటలే మీరు. ఎందుకు ద్రాక్షలను అన్నారు తెలుసా? ఇక్కడ ఆనాడు యూదులు, ఇజ్రాయేలు ప్రజలు ఎక్కువగా పండించే పంట ఏ పంట? ద్రాక్ష పంట. ద్రాక్షలు 2 రకాలు. మొదటిది కారు ద్రాక్ష, అంటే పుల్లని ద్రాక్ష. రెండవది మంచి ద్రాక్ష. మంచి ద్రాక్షలేమో మంచివి, కారు ద్రాక్షలేమో మంచివి. అంటే కాయలు 2 రకాలు ఉంటాయి, మంచిది చెడ్డది, అంటే చేదు తీపి అన్నట్టుగా. సో ఇక్కడ మీరు పంట సాగు చేయొద్దు, మొక్కలు నాటొద్దు, కలుపు తీయొద్దు, బలం ముందు బైబిల్లో మీ పంటలకి 7 సంవత్సరాలకు ఒకసారి గ్యాప్ ఇవ్వమంటే మీరు ఇస్తారా? రే ఏంద్ర నీ పొలాన్ని అట్ట వదిలిపెట్టావు అని అనగానే వాడు అన్నాడని ఈ నాడుతున్నాడు. ప్రభు ఏమన్నారు? 7 సంవత్సరాలకు ఒకసారి నీ పంటకి ఏమి ఇవ్వాలా? విశ్రాంతి ఇవ్వాలి.
అక్కడ అదే చూడండి 25వ వచనంలో 25వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రభు సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి ఇశ్రాయేలీయులను ఈ రీతిగా మీరు ప్రతి 7 ఏండ్లకు ఒకసారి సాగు చేయకుండా ఏం చేయాలా? నేను ఇస్తానన్న భూమిలో మీరు అడుగు పెట్టిన తర్వాత, అనగా వాగ్దాన దేశం, అనగా కానాను దేశంలో అడుగు పెట్టిన తర్వాత 7 ఏండ్లకు ఒకసారి నీ పంటకి ఏమి ఇవ్వాలా? దాన్ని బాగా దానిలో సారవంతా పీల్చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకుముందు చాలల్లోకి వెళితే జలగలు ఉండే, చాలల్లోకి వెళితే చేపలు ఉండే, చాలల్లోకి వెళితే ఎర్రలు అంటాం కదా, ఏమంటారు అంటే వాన పాములు ఉండే. ఈరోజు కంటికి కనపడుతున్నాయా? వాటిని కొనుక్కోవాల్సి వస్తుంది. అవునా? ఎందుకు కొనుక్కోవాల్సి వస్తుందంటే మందులేసి వాటిని ఏం చేస్తున్నారు? మరి కాలువలో నత్తలు ఎక్కువగా ఉండే, అవునా? నత్తలు అసలుకి ఎక్కడున్న పెద్ద పెద్ద నత్తలు ఉండే, కాలువలో కప్పలు ఉండే, చిన్న చిన్న కప్పలు ఉండే, కాలువలో చేపలు ఉండే. ఈరోజు అవి ఏమీ లేవు. కారణం ఏంటో తెలుసా? నరుడు తాను వెదజల్లుతున్న ఫెర్టిలైజర్స్ వల్ల, మందుల వలన అని దేవుడు అంటున్నాడు. మందులు జల్లకుండా 1 సంవత్సరం నీ పొలాన్ని అలాగే మనం వదిలేస్తున్నామా? మనమే 7వ రోజు ఆదివారం ఖాళీగా ఉంటాం, పొలాన్ని ఏం వదిలేస్తాము? 7వ రోజు ఏ పనికి వెళ్తే ఏ రూపాయి వచ్చిద్దా, ఏ పనికి వెళ్తే ఏ వారం కట్టుకోవచ్చా? అసలు ఆదివారం రావటమే చాలా. ఇంట్లో గొడవ అయితే గుడికి రారు, అలిగితే గుడికి రారు, షాంపూ లేకపోతే గుడికి రారు, సబ్బు లేకపోతే గుడికి రారు. ఇంకో గొప్ప విషయం తెలుసా? ఆదివారం ప్రార్థన చేస్తే మరలా ఆదివారం దాకా మన బ్రతుకులో ప్రార్థనే ఉండదు, అసలు బైబిలే తెలియదు. కానీ ఉండాలే కానీ ఫోను, ఉండాలే కానీ టీవీ, అది 24 గంటలు ఆడుతూనే ఉంటుంది. రోగాలు వస్తుంది, ప్రార్థన చెయ్యకనా? ఈ పనికి మాలిన వాటికి అతుక్కోనా? చెప్పలేదు. చిన్న వయసులోనే వాడు అంటాడు ఐఎమ్ గెట్టింగ్ హెడ్ఏక్ అంటాడు. వై యు ఆర్ గెట్టింగ్ హెడ్ఏక్ అని డాక్టర్ అనగానే ఐ డోంట్ నో అంటాడు. వై యూ డోంట్ నో అనగానే అప్పుడు అమ్మనిది, సార్ వీడు లేచిన దగ్గర నుండి ఫోన్ చూస్తున్నాడండి అంటాడు. ఇంకొక ఆవిడ నా తల వేడిగా ఉంటుంది ప్రార్థన చెయ్యాలి అంటది. ఎందుకమ్మా నీ తల వేడిగా ఉందంటే ఏమో తెలియదు అంటది మా తల్లి. కిటికీలన్నీ బంధించేసి రూమ్ అంతా పైనుంచి వేడొస్తుంటే ఆ వేడిగాని ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఫ్యాన్ ముందు ఏం పెట్టింది? టీవీ పెట్టి చూస్తూ ఉంటే ఏమొచ్చింది? రోగమే వచ్చింది. వేడికి ఏమొస్తుంది? కడుపులో మంట వచ్చింది. దానివల్ల ఏమొస్తాయి? రకరకాల జబ్బులు వస్తాయి. అంటే టీవీ రందులో పడి భోజనం మర్చిపోతావు, టీవీ రందులో పడి మంచినీళ్ళు మర్చిపోతావు, టీవీ రందులో పడి మజ్జిగ మర్చిపోతావు. ఇదంతా నేను ఎందుకు చదువుతున్నా? దేవుడు అంటున్నాడు బ్రేక్ ఇవ్వండి. దేనికి బ్రేక్ ఇవ్వాలా? నీ పొలానికి బ్రేక్. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 7 ఏళ్ళు 49. అందుకే ప్రభు అంటున్నాడు ఈ సంవత్సరం 50వ సంవత్సరం 11వ వచనం చదవండి. ఈ హిత సంవత్సరమున మీరు విత్తనాలు వేయరాదు. శాంతి ఉన్నావా? ఆ విత్తనాలు వేయరాదు. దాని అంతటా అది పడి మొలిచిన పైరు కూడా కొయ్యకూడదు. మీరు సాగు చేయక వదిలేసిన ద్రాక్షలకు కాచిన పండ్లని. దేనికి కాచే పళ్ళు? ఆదివారం పనికి పోకపోతే బతికేది ఎట్లా అంటున్నాడు దేవుడు. అంటాడు నేను ఇస్తా నీకు పళ్ళు. విత్తనం నాటేది నేనే, ఎదుగుదల ఇచ్చేది నేనే. అయితే వాటిని నువ్వు కొయ్యొద్దు, కానీ వాటికి వచ్చిన ఫలాలు మాత్రమే నువ్వు తిను. ఆ సంవత్సరమున నీకు దేవుడు ఆకలిని కూడా తీరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చదవమ్మా. ఈ హిత సంవత్సరం అంతయు మీకు పవిత్రమైన సంవత్సరము. ఈ 7 మీ పొలమును గాని దాని అంతటా అది పండిన వెంటనే పంటనే ఏం భుజించాలా? దానిలో పండిన పంటనే. కాస్త మనం మీకు గొప్పగా చెప్పాలంటే నిజంగా మీకు దేవుడి మీద విశ్వాసం ఉంటే, నిజంగా దేవుడి మీద ఆధారపడి బ్రతికితే, దేవుడు చెప్పినట్టుగా
విశ్రాంతి దినమున అంటే పునరుత్థాన దినమున క్రమము తప్పకుండా నీవు దేవుని దగ్గరికి ఇస్తే దేవుడే నీ ప్రతి అవసరతని అది నిజం, అది ముమ్మాటికి నిజం. కానీ మనమే ఎన్నో ఆలోచనలు పెట్టుకొని మైండ్లో ఏదేదో పెట్టుకొని విశ్రాంతి దినాన దేవుని సన్నిధికి అది పాపం. అంతకంటే పాపము చేయి ఫలించంటే ఫలించదు, ఆజ్ఞకు లోబడి ఫలించంటే తప్పనిసరిగా ఫలిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చదవమ్మా, 13-14 చదువుకుందాం. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ 7 మరలా నీకు కనుక మీరు ఇతరులకు ఏమి అమ్మినను ఇతరుల నుండి ఏమి కొనినను ఎట్లా ప్రవర్తించాలా? ఏ సంవత్సరం? ఈ సంవత్సరంనా ఎట్లా ఉండాలట? న్యాయంగా ఉండాలంట. ఏదన్నా కొన్నిన న్యాయంగా ఉండాలా, ఏదన్నా అమ్మినా న్యాయంగా ఉండాలి. ఈరోజు న్యాయం ఏడుంది? అంతా అన్యాయమే. 10 రూపాయలు వస్తుంది 20 రూపాయలు అంటాడు. ఎందుకు? నువ్వు బేరం ఆడుతున్నావు, వాడికి తెలుసు. నువ్వు బేరమాడి 20 రూపాయలు 10 రూపాయలు తీసుకొస్తావు. వాడు 10 కూడా ఇస్తాడా? ఇయ్యాడు. పోతంటే పిలిచి అమ్మ 11 రూపాయలు, 1 రూపాయలు లాభం చూసుకుంటాడు. సరే, ఏదైనా కూడా న్యాయంగా ఉండాలి. న్యాయం అంటే అమ్మటం కొనటం తీసేస్తే, బైబిల్లో ఆత్మీయంగా వస్తే దేవుని బిడ్డలారా, అందరి ఎడల మనం న్యాయంగానే, అన్యాయంగా ఉండకూడదు. కూతుర్ని ఒకలాగా, కొడుకుని ఒకలాగా చూడకూడదు. పెద్దోడిని ఒకలాగా, చిన్నోడిని ఇంకొకలాగా చూడకూడదు. చదివేవాడిని ఒకలాగా, చదవని ఇంకొకలాగా చూడకూడదు. ప్రేమించేవాడిని ఒకలాగా, ద్వేషించేవాడిని ఒకలాగా, తల్లులుగా తండ్రులుగా మనము చూడకూడదు. అందరి ఎడల న్యాయంగా ఉండాలని పలుకుతున్నారు. 39 నుండి చదువుకుందాం. ఆ చదివి ముగిద్దాం. 39 చూడండి. చూడండి జాగ్రత్తగా, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. తీసారా? లేవి కాండము 25వ అధ్యాయం 39వ వచనం. నీతోటి ఇశ్రాయేలీయులు ఎవడైనా పేదవాడై నీకు బానిసగా అమ్ముడుపోయినచో, అంటే దాని అర్థం వాళ్ళకి ఏమి ఇవ్వాలా? స్వేచ్ఛనివ్వాలి. ఈరోజు నా భార్య ఒక బానిస కాదండి. ఒకప్పుడు భార్యలు బానిసలు, ఇప్పుడు భర్తలే బానిసలు. ఎవరికి? భార్యకి. ఎవరు బానిస కాదు. భార్య బానిస కాదు, భర్త కూడా. ఇద్దరు కూడా దేవుని దృష్టిలో సమానం. బైబిల్ చెప్పినట్టుగా ఏంటి? ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహం, అంటే నాతో సమానం. పాత రోజుల్లో అంటే భార్యను కుక్కుని పైన చూసేవారు. ఈరోజు భార్యలే భర్తని ఏం చేస్తున్నారు? పోవయ్యా, నువ్వు చెప్పేదేంటి? చాలామందిని చూసాములే, చాలా విన్నాములే అని అగౌరవంగా, అమర్యాదగా, మన గుళ్ళో మాత్రం చేతిలో చెయ్యేసి కష్టములోనూ నష్టం అంట, కష్టములోను సుఖములో, వ్యాధిలోను బాధలో నేను నీకు. ఎందుకంటే ఈ చెప్పండి, ఈ చెప్పకపోతే స్వామి పెళ్లి చేయడం కాబట్టి చెబుతారు. కానీ నిజంగా చెబుతున్నావా? నిజంగా ఆ రోజు చెబితే ఈ రోజున కష్టమైన, సుఖమైన, నష్టమైన, వ్యాధైన, బాధైనా తోడు పెట్టుకొని ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరిని మనం బానిసగా చూడకూడదు. ఒకవేళ ఎవరైనా బానిసగా ఉంటే వాళ్ళని మనం ఏం చేయాలా? విడిపించాలి, సహాయం చేయాలి. నిరుద్యోగంలో ఉన్నాడు, మద్యపానంలో ఉన్నాడు, గుట్కాలు పానపరాగులు తింటున్నాడు, గంజాయి తాగుతున్నాడు, పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు, పరపురుషుడి వ్యామోహంలో ఉన్నాడు. ఇలాంటి బానిస బ్రతుకులో ఉంటే మంచి మాట చెప్పి ప్రార్థన చేసి దేవుని దగ్గరకు నడిపించి వారిని ఆ బంధకాల నుండి విడిపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చదవము. అతడు ఎలా పని చేయాలట? కూలివాని వలె, పరదేశి వలె ఏం చేయాలట? కూలి అంటే దాని అర్థం తెలుసా? బానిస బ్రతుకు వేరు, కూలి వేరు. కూలి అంటే ప్రతిరోజు నువ్వు చేసిన దానికి, పనివాడు భోజనానికి, పరదేశీడు ఏంటంటే పని చేస్తాడు, తిరిగి ఇంటికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా,
జూబిలీ సంవత్సరం బైబిల్లో ఉంది. జూబిలీ సంవత్సరమే దేవుడు చేసుకోమని వాక్యంలో చెప్పాడు. జూబిలీ సంవత్సరం అంటే పవిత్ర సంవత్సరం. జూబిలీ సంవత్సరం అంటే స్వేచ్ఛనిచ్చే సంవత్సరం. జూబిలీ సంవత్సరం అంటే విశ్రాంతి తీసుకునే సంవత్సరం. జూబిలీ సంవత్సరం అంటే విడుదలనిచ్చే లిబరేటింగ్ ఇయర్ అని మనకి వాక్యం తెలియజేస్తుంది. మరి ఇవన్నీ కూడా సిస్టర్ జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తూ ఈ జూబిలీ ఇయర్కి దేవుడు ఒక ప్రవక్త ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము. ప్రభువైన యావే ఒక మొక్క నిమిషం చదివేవాళ్ళు చదువుతారు. శాంతి చదువు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు వర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయము కలిగిన వారికి దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకు. ఏ సంవత్సరం? యెహోవా హిత సంవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభుహిత వత్సరాన్ని ప్రకటించు, బూడిదకు బదులుగా పూదండ, ఇవన్నీ ఇస్తాడట. కనుక దేవుని బిడ్డలారా, మరి మీలో ఎవరైనా మీ పెళ్ళై 50 ఏళ్ళు అయితే మీకు కూడా ఈరోజు జూబిలీ చేస్తాం. మీకు కూడా అది పవిత్ర సంవత్సరం, మీకు కూడా అది స్వేచ్ఛనిచ్చే సంవత్సరం, మీకు కూడా అది విడుదలనిచ్చే సంవత్సరం, మీకు కూడా అది దేవుని బిడ్డలారా ఆశీర్వాదకరమైన సంవత్సరం. అలాంటి మరి వారి జూబిలీ చేసుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి అదేవిధంగా మరి గడిచిన ఎన్ని సంవత్సరాలు మీకే తెలియాలి. అమ్మగారు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు? 16. ఇది పల్లె ప్రాంతమా లేకపోతే పట్టణ ప్రాంతమా? పల్లె ప్రాంతం. ఇలాంటి పల్లె ప్రాంతంలో ఆ వయసున్న వాళ్ళు పనిచేయటం చాలా చాలా కష్టం, తక్కువ. ఎందుకంటే పల్లెటూరులోకి ఎవరిని పంపిస్తారంటే చిన్నోళ్ళని, యువకులను పంపిస్తారు. కానీ మరి తాను 16 సంవత్సరాలంటే అప్పటికి నేను గురువును కూడా కాదు, అప్పటికి ఇంకా బ్రదర్ని. మరి అప్పటి నుండి తాను పని చేస్తుందంటే ఎంతమంది విద్యార్థులకి ఏమిచ్చుంటుంది? విద్యని అందించడం. చాలా గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు. మనము 2 గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలకి మనం ఏదైనా ఇస్తున్నామంటే వెండి ఇవ్వగాకండి, బంగారం ఇవ్వగాకండి. ఆ పిల్లలకి ఏమి ఇవ్వాలి? చదువుని. ఎందుకంటే అది తరగని ఒక నిధి, ఆస్తి. గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల్ని చదివించాలి. 10 రూపాయలు ఇస్తే సాయంత్రానికి ఖర్చు అవుతుంది, బంగారం ఇస్తే రోజుకి ఖర్చు అవుతుంది. కానీ చదివించామనుకో వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు, వాడు బతుకును వాడు పోషించుకుంటాడు, తన కుటుంబానికి ఆదర్శంగా అవుతాడు. ఓకే. అందుకే పిల్లలని చదివించటంలో అశ్రద్ధ. చదువు రావట్లేదండి ఏం చేయమంటారంటే మాకు అలా కూర్చోబెట్టి కొట్టి తంతే వచ్చింది, గంటలు తీసుకొని వాతలు పెడితే చదువు వచ్చింది. సో కాబట్టి ఇవన్నీ జరిగినాయి. తన్నులు తిని ఆ రోజున కూర్చొని ఏడితే ఇంటికి పోతే కొడతారు, హాస్టల్లో చదవకపోతే అంటారని జాగ్రత్త పడితే ఈరోజు చదువుకోగలిగితే 10 మందికి ఆదర్శంగా నిలబడగలుగుతున్నాం. మరి అలాంటి వాళ్ళకి తాను ఎంతోమందికి విద్యను అందించింది. మర్చిపోరు. నేను ఇప్పుడు కూడా మా హెచ్ఎం గారిని మర్చిపోను. గుండెమేడ మరియానంద మాస్టర్ అని సాయం. సో అట్లాగే తాను ఒక మఠకన్యగా తల్లిని, తండ్రిని, అమ్మను, నాన్నను త్యాగం చేసి భాష కాని భాష, ప్రాంతం కాని ప్రాంతం వచ్చి, మరి ఇప్పుడు మనకు తెలుగు వచ్చినా సరిగ్గా మాట్లాడాలి. మనం మాట్లాడితే ఎదురోళ్ళకి అర్థం కాదు సరిగ్గా. మన చక్కగా తెలుగు మాట్లాడింది, బైబిల్ చదువుతారు. ఎప్పుడైనా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలనుకో చక్కగా రాసుకొని స్పష్టమైన తెలుగు చదువుతారు. సో ఇవన్నీ చేశాను. సో దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి
మరి దేవుడు తనని తన కుటుంబాన్ని దీవించుగాక. ఈ జూబిలీ సంవత్సరం అంతా సిస్టర్కి ఆశీర్వాద సంవత్సరం అగునుగాక. సో మరొకసారి చప్పట్లు కొడుతూ సిస్టర్ విశ్వాస ప్రమాణము పరలోకమును భూలోకమును సృష్టించిన అక్కడ నుండి జీవించిన వాళ్ళను చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మ నివసిస్తున్నాను. పరిశుద్ధాత్మతో పాపములను నివసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం నివసిస్తున్నాను. నిత్య జీవం నివసిస్తున్నాను. స్వామి ఏవని నా కోరిక యేసయ్యా, ఏవో ఇవ్వాలని నా కోరిక యేసయ్యా, ఏవో తేవాలని నా కోరిక యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ జూబిలీ సందర్భంగా మనమందరం కలిసి చేసిన ప్రార్థనలు, అర్పించిన అర్పణలు, విన్నటువంటి వాక్యం, చేసిన ప్రార్థన సర్వశక్తి కలిగిన పిత అయిన దేవునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించుదాము. తన పవిత్ర ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారం స్థాపించిన బలులను దయతో స్వీకరించమని అర్థించుచున్నాం. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యము ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యము నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించి పాప విమోచనకు మమ్మ పాత్రలను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీ అందరితో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగిన ఓ నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీ అందే మేము జీవించి ఉన్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. శరీరదారులమై ఉన్న మా ఎడల నీవు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించుచునే ఉన్నాము. అంతకంటే అధికముగా శాశ్వత జీవపు వాగ్దానము నమ్ముకొని ఉన్నాము. యేసును మృతులలో నుండి లేవనెత్తిన పవిత్రాత్మ నుండి ప్రథమ ఫలములు పొందిన మేము పాస్కా పరమ రహస్యములతో శాశ్వత భాగమును పొందగలమని నమ్ముచున్నాము. కావున మేము దూతలతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుటూ నిన్ను స్తుతించుట ఎట్లనగా, అందరూ మోకరించి ప్రార్థించుదాం. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువుని మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. స్తుతి మహిమా ఆరాధనా నీకే సయ్యా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు.
ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. స్తుతి మహిమా ఆరాధనా నీకేసయ్యా. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. కనుక తండ్రి యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న శ్రీ సభను జ్ఞాపకం చేసుకుని మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్నాబత్తిని భాగ్యపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్ము నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారు స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాడు. మా అందరికి దయచూపము. దేవుని కన్నతలిగి మరియమ్మతోను పుణిత పోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండే మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి యేసు ప్రభు వారి నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చెప్పించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేర్పియండి. మా యొక్క అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మా శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను విశ్వాసము చే నిరీక్షించుచుందము. సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపం లెక్కింపక శ్రీసభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారం మా అందరికీ సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా, దేవుని శాంతి సమాధానం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ఉత్తమ మనస్తాప జపము. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట నాటికి ఇటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవం దయచేయునుగాక. ఆమేన్.
విశ్వరక్తములు 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 క్రీస్తు శరక్తములు 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 ప్రేమను పంజే మధురాహారం ప్రభుదేహమే ఓ జనులారా, కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగము మనసారా. ప్రేమను పంజే మధురాహారం ప్రభుదేహమే ఓ జనులారా, కరములు మార్చి శిరమును వంచి భక్తితో సాగము మనసారా. రండి రండి వేగమి రండి, రండి రండి లోగొన రండి, రండి రండి వేగమి రండి, రండి రండి లోగొన రండి. మధురమైన వరము ఇలా మనకు దొరికినేడు, ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు, ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు. రండి రండి వేగమి రండి, రండి రండి లోగొన రండి, రండి రండి వేగమి రండి, రండి రండి లోగొన రండి. ప్రేమను పంజే మధురాహారం ప్రభుదేహమే ఓ జనులారా, కరములు మార్చి శిరమును వంచి భక్తితో సాగము మనసారా. రండి రండి వేగమి రండి, రండి రండి లోగొన రండి, రండి రండి వేగమి రండి, రండి రండి లోగొన రండి. చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుంటే, మరి ఈ సంవత్సరం జూబ్లీ చేసుకుంటున్న సిస్టర్ గారిని మనము పూలమాలలతోనూ దుశ్శాలులతోనూ సన్మానించి గౌరవించుదాము. మరి ఎవరెవరు తెచ్చారు పూలదండలు? ఒకటి జాన్సీ తెచ్చారా? రెండు ఇంకెవరైనా తెచ్చారా? అంటే మళ్ళీ నేను పిలవలేదని కోప్పడం. విచారణ గురువు చేసేది విచారణ గురువు చేస్తారు. మరి అదేవిధంగా మీరు కూడా చేయాలనుకున్నవారు మీరు సిద్ధపడి ఉండాల్సిందే మనం చేస్తున్నాం. చివరి ప్రార్థనకై లేచి నిలబడము. ప్రార్థించుదము. సర్వశక్తి కలిగిన ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితంలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. అమ్మా ఆరోగ్యమాదా. మరి ఆలస్యం అవుతుంది కాబట్టి కూర్చోండి. అందరు కొద్దిగా వెనక జరిగి కూర్చోండి. వెనక జరిగి కూర్చోండి. రాయిపా కుర్చీ
సిస్టర్ మేము వేస్తామన్నా, మీ కుర్చీ మీరు వేసుకుంటే బాగుంది. సో మరి ఈ సంవత్సరం నాకంటే బాగా మీకే సిస్టర్ గారి గురించి తెలుసు. అయితే ఒక్కొక్కరు శాలువా కప్పినాక 2 నిమిషాలు టైం ఇస్తాను. 2 నిమిషాలు, 2 నిమిషాలే. సో 2 నిమిషాలు శాలువా కప్పి ఒక 2 మాటలు చెప్పండి. నేను చెప్పిన మీరు చెప్పొద్దు, మీరు చెప్పిన కాపీ మాత్రం కొట్టండి. ఎవరి గురించి? అమ్మగారి గురించి. మీకే బాగా తెలుసు. ముందుగా మరి సిస్టర్ గారు అండి, మేము మీకు ఆసనం వేయలేకపోవచ్చు, కాబట్టి మీకోసం ఏర్పాటు చేయబడిన ఈ కుర్చీలో ఆసీనులు కావాల్సిందిగా గట్టిగా చప్పడు కొడుతూ కూర్చోండి. మరి 50 వసంతాలు జరుపుకుంటున్నారు. 50వ సంవత్సరం జూబిలీ జరుపుకుంటున్నటువంటి సిస్టర్ గారికి మరొకసారి గట్టిగా చప్పడు కొడుతూ, మరి 50 సంవత్సరాల సందర్భంగా ముందు సిస్టర్ గారిని కిరీటం తోటి మేము అలంకరిస్తాము సిస్టర్ని. సో విచారణ గురువుగా ముందు కిరీటం. Hearty congrats to you, tra-la-la-la-la. Hearty congrats to you, tra-la-la-la-la. Hearty congrats to you, tra-la-la-la-la. We wish you a hearty congrats. May God bless you, tra-la-la-la-la. May God. నేను తెస్సి అమ్మగారు, విక్టోరియా అమ్మగారు, జెస్సిటా అమ్మగారు, పెద్ద అమ్మగారు, మేరీ సిస్టరు, సో 2 నావిసెస్ అందరు రండి దయచేసి. సో సిస్టర్ కమ్. చలి పుట్టకుండా శాలువా కప్పుకోవాలి మీరు. ఏరి ప్రీతి సిస్టర్, వెరీ షీ. సో ఆల్ ఆఫ్ యూ క్యాచ్ ఇట్. సిస్టర్ నావిస్ ప్లీజ్ అందరూ పట్టుకోండి. గట్టి చప్పలు కొట్టండి మీరు. పూలాగా ఎప్పుడు అందంగా ఉండాలని పట్టుకోండి. అప్పుడు అయిపోయినా అన్నారు, అయ్యో ఇదంతా చూపి. సో గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు మరి మన పెద్దలు, మరి మనకున్నటువంటి పెద్ద ఒక్కడే, ఆయనే ఆయన చిన్నప్ప రాయ. సిస్టర్ ప్లీజ్ బీ సీటెడ్. సో చిన్నప్ప, రాయప్ప, అది వెంకట్రావు గారు, అదేవిధంగా అరళయ్య, ఇటు పక్క రాజమ్మ, ఇటు పక్క బంగారమ్మ. మీరే మాకు పెద్ద దిక్కు. సిస్టర్ ఆ కిరీటం తీయొద్దు మీరు. సో వారు కూడా వచ్చి సిస్టర్ గారిని శాలువాతో, అయ్యో ఈ కొద్దిసేపే రాణిగా ఉన్నారు. సో దయచేసి పరండి, చిన్న పరండి, త్వరగా రాజమ్మ రండి, బంగారమ్మ, మరియమ్మ రండి త్వరగా, ప్రకాశమ్మ లే నిద్ర అవుతా త్వరగా రండి, లేట్ అవుతుంది. ముందు శాలువా కప్పండి, తర్వాత దండ వేయండి. ఎందుకంటే ముందు మీరు కప్పండి, పెద్దలు మీరు కప్పండి, ఆ తర్వాత వాళ్ళు రండి త్వరగా. గట్టిగా చప్పలు కొడతారా? Beautiful morning on this day, beautiful morning on this day, we wish you happy congrats. Dear sister, hearty congrats to you. Dear sister, hearty congrats to you. Dear sister, hearty congrats to you. Awesome, awesome, आज का मौसम कितना सुहाना, we wish you happy congrats. Dear sister, hearty congrats to you. Dear sister, hearty congrats to you. కూర్చోండి. నెక్స్ట్ మన సిస్టర్లు రండి. అది ప్యారిస్ క్రిస్ట్ తరఫున, ఇది కమ్యూనిటీ తరఫున.
అది నేను వదిలేస్తా. నెక్స్ట్ గౌతమి రండి. శాంతి ఇలా త్వరగా పట్టుకోండి స్త్రీలందరూ. పట్టుకోండి గౌతమి. శాంతి పట్టుకోండి. పోదండి ఏందో అదేందో బేరా పట్టుకొని చెప్పండి. పోదండి. ఇంకా ఎవరు? ఝాన్సీ, చెప్పరా? మరి ఇప్పుడు మన చెరువులపాలెం ఉపదేశ్ గారు సంఘం తరపు నుండి ఒక శాలువ ఒక దండను కంపెనీ సిస్టర్ ప్లీజ్ బి సీటెడ్. ఐ రిక్వెస్ట్ యూ టు సిట్. ఇద్దరు ఉపదేశులు మోహను ఓకే సార్. Congrats to you, hearty congrats to you, hearty congrats to you, dear sister, hearty congrats to you. May God bless you, may God bless you, may God bless you, dear sister, hearty congrats to you. ఇది మా ఫ్యామిలీ తరపు నుండి. సో మా అమ్మగారు, మా నాన్నగారు, మా తమ్ముడు, మా మరదలు వచ్చి సిస్టర్ గారిని రండి తొందరగా. మాలో ఓర్వశి మిస్ కూడా జాయిన్ అవుతారు. ఓర్వశి మిస్ త్వరగా రండి. Rejoice and sing hearty congrats. 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 Sha-la-la-la-la, we wish you. Sha-la-la-la-la, hearty congrats. Sha-la-la-la-la, we wish you. Sha-la-la-la-la, hearty congrats. Rejoice and wish hearty congrats. We rejoice and sing hearty congrats. We rejoice and sing hearty congrats. We rejoice and sing hearty congrats. దయచేసి కూర్చోండి. శాలువాలు అయిపోయింది, దండలు అయిపోయింది. మరి రెండు నిమిషాలు సిస్టర్ గురించి 2 మాటలు ఒకటి తర్వాత ఒకటి. రాజమ్మ నువ్వే స్టార్ట్ పెట్టుకోండి. అది ఏంది మీరు అప్పుడే చూసేసారు పెట్టుకోవచ్చు. ఇటువైపు చూడండి. అడుచుడు అడుచుడు. తెరసమ్మ గారికి ఏసయ్య గులాబీలతో ఇలాంటి కిరీటం. పునీత తెరసమ్మ గారు చిన్న తెరేసమ్మ నెక్స్ట్. తర్వాత ఏసయ్య ఇలా నవ్వటం, అలాంటి ఫోటో నేను ఇప్పటి వరకు చూడలేదు. చాలా రకాలు చూశాను కానీ ఇలా ఎంతో సంతోషంగా హృదయపూర్వకంగా నవ్వుంది నేను ఇంతవరకు చూడాలి. అమ్మగారి ద్వారా ఆ ఏసయ్య చూడగలిగాను. చాలా వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? చిన్న పదం 2 మాటలు. నెక్స్ట్ ఎవరు? అమ్మాజీ విజేత. ఇంకెవరు? అలాంటి వెరీ గుడ్. వెంకటరావు గారు. అవసరం లేదు. ఎన్ని కష్టాలు పడుతారనేది నేను స్టార్టింగ్ ఊళ్ళో ఉండేవాడిని. తర్వాత ఇది కాదనిపించింది. అది అంత ఊరుకు గడి సార్లు community members would like to share something. We are on behalf of parish. Remember that. Though you are a community,
పార్ట్ ఆఫ్ ద ప్యారిష్. ఇంకా ఎవరు? శాంతి ఓ మాట. అమ్మాజీ మళ్ళీ వచ్చావా? సరే. అమ్మగారు చదువు విషయంలో పిల్లలకి చాలా శ్రద్ధతో తీసుకుని చెప్తారు. మా ఇళ్ళకి ప్రార్థనకి మా ఇళ్ళకి కూడా వచ్చేవాళ్ళు, మా ఇంటింటికి వచ్చేవాళ్ళు. మరి ఏదో ఒక ఇంటి దగ్గర ఉండి అందరిని పిలిపించేవాళ్ళు కాదు, అందరి ఇళ్ళకి వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు. మనం చెప్పేది శ్రద్ధగా వినేవాళ్ళు. వాళ్ళు మాట్లాడరు తొందరగా, ఎంత చెబుతున్నా కూడా విని ఆ తర్వాత చక్కని సమాధానం ఇచ్చి దాని ప్రకారం నడుచుకోవడానికి మాకు తోడ్పడేవాళ్ళు. నా విషయంలో నాకు కూడా మా పిల్లల విషయంలో చాలా చాలా సహాయం చేశారు. దేవుడు వారిని దీవించి. జీవించారు. మరియమ్మా ఒక మాట చెప్పారు. ఏమో మనకు సిగ్గుపడుతుంది. సరే మోహన్ స్టూడెంట్ చిన్నప్పటి నుంచి మా సిస్టర్ గారు 16 సంవత్సరాల నుంచి తెలుసు. నేను తెనాలి చర్చికి ప్రతి సండే వెళ్ళినప్పుడు సిస్టర్ గారు ప్రత్యేకంగా మా ఊర్లో మా కోసం ఆగి, నన్ను మా అమ్మగారిని ఆగి, మేరీ వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం ఆగి మరీ ఎక్కించుకొని వెళ్ళేవాళ్ళు. అర్ధరాత్రి సమయంలో కూడా ఎక్కడన్నా అర్ధరాత్రి పూట పూజలు జరిగినప్పుడు కానీ, ఆ సమయంలో మాకు ఆటో కానీ బైకులు కానీ ఏం వెహికల్ ఉండేది కాదు. ఆ సమయంలో మేరీ ఉండు అయిపోయిన దాకుండా మేము ఎక్కించుకొని వెళ్తామని చెప్పి ఆ యొక్క సమయంలో సిస్టర్ గారు మాకు ప్రోత్సహించి దేవుని సన్నిధిలో ఎదగటానికి ఈరోజు ఇక్కడ నుంచి దేవుని సాక్షిగా నిలబడుతున్నానంటే దానికి ఒక కారణం కూడా సిస్టర్ గారు నాకు కారణమని, నాకు మా అమ్మగారికి కారణమని ఈరోజు నేను మీ అందరి ముందు సగౌరవంగా చెప్పుకుంటున్నాను. దేవుడి సిస్టర్ గారిని ఇంకా అనేకమైన సంవత్సరాలు తన యొక్క సేవలు దేవుడు వాడుకోవాలి అని చిన్నపిల్లలకు కూడా ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పినందుకు సిస్టర్ గారికి కృతజ్ఞతలు. అమ్మాజీ రావాలి, మన మాట చెప్పండి. ఇదే సమయం తర్వాత థ్యాంక్ యూ సిస్టర్, గుడ్ నైట్ సిస్టర్ అంటే దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు షేర్. అంటే సిస్టర్ గారికి అమ్మతోనే ఎక్కువ కనెక్ట్ అండి. నేను పిల్లల దగ్గర ఉండేదాన్ని కాదు. కాకపోతే ఏంటంటే అమ్మ చెప్పేవాడు అంటే పిల్లల రైటింగ్ గురించి కానీ, పిల్లల క్లాస్లో అంటే ఆబ్సెంట్ ఎక్కువగా లేకుండా చూసుకోవాలని చెప్పి, పిల్లల హెల్త్ గురించి అంటే ఒక ఎడ్యుకేషనే కాదు, స్కూల్లో వచ్చినప్పటికీ పిల్లలకి హెల్త్ సంబంధించి కానీ, తర్వాత వాళ్ళు నీట్గా ఉండటం కానీ, తర్వాత బ్రెయిన్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయటం కానీ సిస్టర్ గారు మాట్లాడేటప్పుడు కానీ చెప్పేటప్పుడు ఎట్లుంటుందంటే కొంచెం గట్టిగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాట్లాడి చెప్తున్నారు కదా, ఫస్ట్లో మనము రిసీవ్ చేసుకునే దాంట్లో ఫస్ట్ మనం చూసేటప్పుడు కొంచెం కటువుగా ఉంటుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థం మనం తీసుకున్నట్టయితే చాలా మంచిగా ఉంటుందండి. అట్లాగే పిల్లల్ని ఎడ్యుకేషన్లో బాగా చదవాలి వెనకబడుతున్నారు అంటే హాలిడేస్లో కూడా హోంవర్క్ ఇచ్చి పేరెంట్స్ కూడా చెప్పి వాళ్ళు కొంచెం ప్రోత్సహించి చేయటం అనేది చేస్తూ ఉన్నారు. ఆ పిల్లలకి ఇంకా కొంచెం స్పెషల్ కేర్ చాలా ఉన్నాయి. మా అమ్మ కనుక ఇంటి దగ్గర లేకపోతే మేము గుంటూరులో ఉండేవాళ్ళం. అమ్మ ఏదైనా పని మీద బయట వేరే చెల్లి దగ్గరకు అట్లా వెళ్తే కూడా మా బాబుని ఇద్దరు కూడా ఇక్కడ హాస్పిటల్లో ఒక 4-5 డేస్ అట్లా పెట్టుకొని కూడా వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని చూసుకొని చేయటం కూడా జరిగిందండి. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. లీలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఈ రోజున మరి స్టేజ్ మీద గడిచిన 8 సంవత్సరాలు ఇక్కడ పూజ జరుగుతుంది. 3 ఏళ్ళు అయిపోయింది, 4వ సంవత్సరం. అవునా? 4 సంవత్సరాలు ఈ స్టేజ్ మీద మరి పూజ చేసుకోవడానికి చర్చి లేకపోయినా, వానైనా వరదైనా క్రిస్మస్ కాలమైనా కూడా మరి మనకి పూజ చేసుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి సిస్టర్ సోఫీ గారికి నా తరపున, ప్యారిష్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎంత కష్టం వచ్చినా, ఎవరు వచ్చినా నో అన్న మాట వాళ్ళు అన్నారా? వేరే సిస్టర్ ఉంటే మనకు పర్మిషన్ ఇచ్చేవాడు కాదేమో.
ఏదేమైనప్పటికీ వారికి దేవుని మీద ఉన్న ప్రేమ, వారు కూడా మరి సంఘాన్ని అభివృద్ధి చేయటంలో నాకు సహాయం చేస్తున్నారు కాబట్టి సిస్టర్ గారికి మరొకసారి మీ అందరి తరపున నా తరపున కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. రాణిలా ఉండాలని కోరుకుంటున్నాను.